భూమిని డ్రైవర్ రౌడీ కిడ్నాప్ చేసి కార్లో తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు భూమి కాంపిటీషన్కి రాలేకపోతున్నందుకు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే గగన్కి ఈ విషయం తెలియజేయాలని చెప్పి ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో బైక్ మీద వెళ్తున్న ఒక అతను సిగ్నల్స్ దగ్గర భూమి అందాన్ని చూసి ఫ్లాట్ అవుతాడు. భూమి కూడా కావాలని అతన్ని చూసి నవ్వుతూ ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేస్తావా అని చెప్పి అతనికి సైగ చేయడంతో ఫోన్ నెంబరా, ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. భూమి అద్దం మీద లిప్స్టిక్తో గగన్ నెంబర్ ఎంతో తెలివిగా రాస్తుంది, కింద భూమి అని కూడా రాస్తుంది. దాంతో అతను గగన్కి ఫోన్ చేసి, హలో, మీ పేరు భూమి అండి, మీరు చాలా అందంగా ఉన్నారు, అద్దం మీద నెంబర్ రాశారు కదా, ఇప్పటి వరకు ఫోన్ నెంబర్ రాసి నన్ను చూసి నవ్వి ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి అతను అంటూ ఉంటే, హలో బాస్ అని చెప్పి గగన్ మాట్లాడుతూ ఉంటాడు. భూమి మీకు నెంబర్ ఇచ్చిందంటే తను చాలా తెలివిగా ఆలోచించి పనిచేసిద్ది, దయచేసి తను ఎక్కడుందో లైవ్ లొకేషన్ని నాకు షేర్ చేయండి అని అంటూ ఉంటే, ఎందుకు బాస్, తను నాకు రాఖీ కట్టడానికా, అన్నయ్య అని పిలవడానికా అని చెప్పి అంటూ ఉంటాడు. తను ఇప్పుడు డేంజర్లో ఉంది, ప్లీజ్ బాస్ మీరు నాకు కనుక హెల్ప్ చేస్తే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని గగన్ అంటాడు. ఎంత ఇస్తారని అతను అంటూ ఉంటాడు. 10 lakhs ఇస్తాను అని చెప్పి గగన్ అనగానే అతను లైవ్ లొకేషన్ని గగన్కి షేర్ చేసి ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. దాంతో గగన్ ఆ లొకేషన్ ఆధారంగా కార్ దగ్గరికి వచ్చి తన కార్ని అడ్డంగా పెట్టి ఆ రౌడీని చితక్కొట్టి భూమిని కాపాడుతాడు. బావా అంటూ భూమి గగన్ని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత లైవ్ లొకేషన్ షేర్ చేసిన అతనికి థ్యాంక్స్ చెప్తూ, ఇదిగో బాస్ 10 lakhs అని చెప్పి అతనికి వెంటనే చెక్ మీద రాసేసి ఇచ్చేస్తాడు. థ్యాంక్ యూ బాస్, ఈరోజు ఎవరి మొహం చూసానో ఏంటో నాకు 10 లక్షలు దొరికాయి అని చెప్పి అతను ఎంతో ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పదభూమి కాంపిటీషన్కి టైం అవుతుంది, మనం వెళ్ళాలి అని గగన్ అంటూ ఉంటాడు. గగన్ భూమి ఇద్దరు కూడా కాంపిటీషన్ దగ్గరికి వస్తూ ఉండగా ఇప్పుడు భూమి టీం పర్ఫామ్ చేయబోతుంది అని చెప్పి అక్కడున్న జడ్జెస్ స్టేజ్ మీద చెప్తూ ఉంటారు. ఇకప్పుడు భూమి రాకపోవడంతో ఇదేంటి భూమి టీం రావడం లేదు అని చెప్పి జడ్జెస్ మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కాంపిటీషన్కి రాదు కాబట్టి నా టీమే విన్ అవుతుంది అని సాధన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. భూమి అక్క వస్తుందని అన్న చెప్పాడు కదా, మరి అక్క ఇంకా రాలేదేంటి అని చెప్పి భూమి టీంలో పర్ఫామ్ చేస్తున్న పిల్లలు భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇకప్పుడు సాధన జడ్జెస్ వెయిట్ చేస్తూ ఉంటే లేచి నిలబడి, సార్ ఏంటి సార్ ఇది, ఇలా రాని వాళ్ళ కోసం ఎంతసేపు అని ఎదురు చూస్తారో, ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు కాబట్టి వెంటనే ఆ టీంని డిస్క్వాలిఫై చేసేయండి, సెకండ్ రౌండ్కి ఎవరెవరు క్వాలిఫై అయ్యారో అనౌన్స్ చేయండి, మీరు ఇలా వెయిట్ చేయడం వల్ల సభలో ఉన్న మిగతా వాళ్ళను అవమానించినట్టు అవుతుంది అని చెప్పి సాధన అంటూ ఉంటే, సాధన గారు ప్లీజ్ కామ్ డౌన్ అని చెప్పి, సరే ఇప్పటి వరకు భూమి టీం కోసం ఎదురు చూసాము, వాళ్ళు రాలేదు కాబట్టి ఇక సెకండ్ రౌండ్కి ఏ టీమ్స్ క్వాలిఫై అవుతున్నారో ఒకసారి తెలుసుకుందామని చెప్పి పేర్లను అనౌన్స్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే గగన్ భూమిని తీసుకుని అక్కడికి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి గగన్, భూమి టీం ఇప్పుడు పర్ఫామ్ చేయబోతుంది, ఒక 2 minutes టైం ఇవ్వండి అని చెప్పి గగన్ అనగానే భూమి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి స్టేజ్ మీద తన టీంతో కలిసి పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అలా భూమి ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు సాధనకు దిమ్మ తిరుగుతూ ఉంటుంది. ఇక గగన్ భూమిని ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొడుతూ కమాన్ భూమి కమాన్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా గగన్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో భూమి ఎంతో బాగా డ్యాన్స్ చేస్తుంది. భూమి డ్యాన్స్కి అందరూ కూడా ఫిదా అయ్యి చప్పట్లు కొడుతూ ఉంటారు. జడ్జెస్ ఇప్పుడు భూమి వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ని కూడా చూసాం కదా, సెకండ్ రౌండ్కి ఎవరెవరు క్వాలిఫై అవుతున్నారో చూద్దామని చెప్పి సెకండ్ రౌండ్కి ముందుగా క్వాలిఫై అయ్యే టీం సాధన టీం, సౌజన్య టీం అండ్ భూమి టీం, ఇలా ఈ 3 టీమ్స్ కూడా సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు అని వీళ్ళందరికీ కంగ్రాట్స్, మరొక హాఫ్ అన్ అవర్లో సెకండ్ రౌండ్ మొదలవబోతుంది అని చెప్పి జడ్జెస్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక దాంతో గగన్ భూమి
ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గగన్ భూమిని ప్రేమగా హగ్ చేసుకొని, కంగ్రాట్స్ భూమి, ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయిపోయావు, ఇప్పుడు సెకండ్ రౌండ్లో కూడా ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న సాధనకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. భూమి గగన్ ఇద్దరు కూడా సాధన వైపు కోపంగా చూస్తూ ఉంటారు. చూడు, నువ్వు భూమిని ఇక్కడికి రానివ్వకుండా చేయాలని పిచ్చి పిచ్చి వేషాలు వేశావు. ఇప్పుడు భూమి నీకు డ్యాన్స్తోనే బుద్ధి చెప్పబోతుంది. చిత్తుగా ఓడిపోవడానికి రెడీగా ఉండు అని చెప్పి గగన్ సాధనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక సాధన పక్కకు వచ్చి అపూర్వకి ఫోన్ చేస్తుంది. అప్పుడు అపూర్వ, ఏంటి సాధన, ఆ భూమి రాకపోవడంతో దాని టీంని పూర్తిగా డిస్క్వాలిఫై చేసేసారా? నీ టీమే సెకండ్ రౌండ్కి విన్ అయింది కదా, ఆ విషయం షేర్ చేసుకోవడానికే కదా నాకు ఫోన్ చేశావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఏంటి డిస్క్వాలిఫై చేసేది? ఆ గగన్ గాడు భూమిని తీసుకొచ్చేసాడు. భూమి ఫస్ట్ రౌండ్లో విన్ అయింది. ఇప్పుడు కాసేపట్లో సెకండ్ రౌండ్ జరగబోతుంది. ఎలాగైనా సరే దాన్ని రానివ్వకుండా ఆపమని చెప్పాను కదా, నేను అడిగిన ఒక్క పని కూడా చేయలేకపోయారు అని చెప్పి సాధన అపూర్వ మీద మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, ఆ గగన్ గడు భూమిని కనిపెట్టి తీసుకొస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ డ్రైవర్ గడు భూమి ఫోన్ కూడా తీసేసుకున్నాడు. మరి అటువంటప్పుడు ఆ భూమి గగన్కి ఈ విషయం ఎలా తెలియజేసింది? ఈ గగన్ భూమి ఇద్దరు మామూలు కాదు. నేనిప్పుడు అక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాను. కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఫైనల్ రౌండ్లో విన్ అవ్వకుండా చేయాలి. అది కనుక విన్ అయితే నష్టం నీకు మాత్రమే కాదు, నాకు కూడా ఉంది. ఎందుకంటే అది డ్యాన్స్ అకాడమీ పేరుతో ఆస్తి మొత్తం కూడా తీసేసుకొని మాకెవరికి కూడా రూపాయి దక్కకుండా చేస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఫైనల్ రౌండ్లో విన్ అవ్వకూడదు. సెకండ్ రౌండ్లో అది గెలవకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఫైనల్ రౌండ్ వరకు నేను అక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి అపూర్వ సాధనకు చెప్పడంతో, అలాగే మేడం, నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి సాధన ఏం చేయాలి, ఏం చేసి భూమిని దెబ్బ కొట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కొద్దిసేపట్లో డ్యూయట్ రౌండ్ మొదలవుతుంది. సెకండ్ రౌండ్లో భూమితో కలిసి గగన్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. భూమి గగన్ ఇద్దరు కూడా అలా ఎంతో చక్కగా డ్యూయట్ రౌండ్లో పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అలా ఇద్దరు పర్ఫామ్ చేస్తూ ఉంటే జడ్జెస్ అక్కడున్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సాధన వల్ల టీం కూడా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ రౌండ్ కూడా థర్డ్ రౌండ్కి క్వాలిఫై అవుతారు. భూమి గగన్ ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేసి డ్యూయట్ రౌండ్లో క్వాలిఫై అవ్వడంతో భూమి గగన్ని హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ, థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నువ్వు నాతో పర్ఫామ్ చేయడం వల్లే నేను సెకండ్ రౌండ్లో క్వాలిఫై అయ్యాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చివరగా ఫైనల్ రౌండ్లో భూమి సాధన టీమ్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సోలో పర్ఫార్మెన్స్ కావడంతో భూమి సోలోగా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్కి రెడీ అవుతూ ఉంటుంది. గగన్ భూమికి ధైర్యం చెప్తూ ఉంటాడు. భూమి, నువ్వేం టెన్షన్ పడకు, ఈ రౌండ్లో కూడా ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా, నేను ఎలాగైనా సరే గెలవాలి బావా, అమ్మ ఆశయాన్ని నిలబెట్టాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సాధన సెకండ్ రౌండ్లో వాళ్ళని ఏదో ఒకటి చేయాలనుకొని చేయలేకపోయాను. ఇప్పుడు ఇది ఫైనల్ రౌండ్. ఈ ఫైనల్ రౌండ్లో నేనే ఏదో ఒకటి చేయాలి, చేసి ఆ భూమిని దెబ్బ కొట్టాలి. అప్పుడు దాన్ని ఓడించగలుగుతాను. ఏం చేయాలి అని సాధన ఆలోచిస్తూ భూమి కాళ్ళకు గాజు ముక్కలు గుచ్చుకొని గాయమైతే అప్పుడు అది నాట్యం చేయలేదు, ఖచ్చితంగా నేనే విన్ అవుతాను అని చెప్పి సాధన అలా భూమి కాళ్ళకు గాజు ముక్కలు గుచ్చుకొని గాయం అయ్యేలాగా ప్లాన్ చేస్తుంది. స్టేజ్ మీద భూమి డ్యాన్స్ చేస్తూ ఉండగా కావాలని సాధన మనుషుల్ని పెట్టి తను డ్యాన్స్ చేసే చోట గాజు ముక్కలు జల్లిస్తుంది. ఇక ఆ విషయం తెలియని భూమి
డ్యాన్స్ చేస్తూ ఉండగా మధ్యలో తన కాళ్ళకు గాజు ముక్కలు గుచ్చుకోవడంతో రక్తం వస్తూ ఉంటుంది. అలా కాళ్ళకు రక్తం వస్తున్నా సరే భూమి మాత్రం డ్యాన్స్ ఆపకుండా అలా శోభచంద్రను గెలిపించడం కోసం అని చెప్పి డ్యాన్స్ చేస్తూనే ఉంటే అప్పుడు గగన్ ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. డ్యాన్స్ని మధ్యలో ఆపకూడదు అని చెప్పి సాధన గొడవ పడుతూ ఉంటుంది. డ్యాన్స్ మధ్యలో ఆపితే అప్పుడు తను ఓడిపోయినట్టే అని చెప్పి సాధన అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమిని ఎలాగైనా సరే గెలిపించడం కోసం అని చెప్పి తన 2 చేతులతో భూమిని తన భుజాల మీద కూర్చోబెట్టుకొని డ్యాన్స్ చేస్తాడు. ఇక ఆ విధంగా గగన్ అయితే భూమిని దగ్గరుండి గెలిపించడంతో జడ్జెస్ అందరూ కూడా లేచి నిలబడి క్లాప్స్ కొడుతూ మీరిద్దరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. నిజానికి ఇది సోలో పర్ఫార్మెన్స్ అయినప్పటికీ మీరిద్దరూ ఒకటిగా కలిసి ఈ డ్యాన్స్ చేశారు. తను కాళ్ళకు గాయం అవ్వడంతో చేతులతో నాట్యం చేస్తే మీరు మీ కాళ్ళతో ఆ నాట్యానికి మరింత ప్రాణం పోశారు అని చెప్పి జడ్జెస్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఇక చివరగా భూమి వాళ్ళ టీమే ఫైనల్ రౌండ్లో విన్ అయిందని అనౌన్స్ చేయడంతో ఇక తన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు అవమాన భారంతో సాధన అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మొత్తానికి ఆ విధంగా సాధన అపూర్వల ప్లాన్స్ని తిప్పికొట్టి దగ్గరుండి భూమిని గెలిపిస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.